ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ కదా సార్ సురేందర్ గారు. అవునండి. అందరికీ అసలు ఈ వెసులుబాటు ఉండట్లేదు. ఏం చేయొచ్చు చెప్పండి? అపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా బాల్కనీలు రెండో, మూడో, ఒకటో ఉంటాయి. లేదంటే టెర్రస్ ఉంటుంది కొందరికి. అట్‌లీస్ట్ ఒక బాల్కనీలో అయినా 2 ఫీట్ బై 3 ఫీట్ ప్లేస్ ఉన్నా సరే షెల్ఫ్స్ లాగా పెట్టుకొని అట్‌లీస్ట్ వారానికి 2, 3 సార్లయినా కూరగాయలు అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. అన్ని రోజులు దొరుకుతదని నేను అనలేను. బట్ కొంతవరకు అది చేయొచ్చు. ఇంకోటి షేరింగ్ చేసుకోవడం. అంటే నేను ఒకటి పండిస్తే పక్క వాళ్ళు ఒకటి పండిస్తారు కదా! అట్లా నా సర్కిల్‌లో 10 మంది ఉన్నారనుకోండి. షేరింగ్‌లో కూడా కొంత నేను అది సాల్వ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కొంత చేసుకోవాలి. నాటు విత్తనాల వరకు అయితే మేము సేవ్ ఆఫీస్‌లో అందుబాటులో పెట్టాం. చిన్న ప్యాకెట్ ఉంటుంది. రూ. 20 మాత్రమే అది. ఒకసారి తీసుకుంటే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ గింజల నుంచి మళ్ళీ మనం మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, ఇట్లా నాటు విత్తనాలు ఉన్నాయి. నాటు విత్తనాలు రైతు వేసే పరిస్థితి లేదు కూరగాయల విషయంలో. ఎందుకంటే హైబ్రిడ్ ఒక సైజు, ఒక యూనిఫామ్ షేపు, సైజు ఉండటం వల్ల కన్జ్యూమరు వాటిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా నాటు విత్తనాలతో కూరగాయలు పండించినా అవి తీసుకోవడానికి కన్జ్యూమర్స్ విషయంలో ఎలా ఉందంటే అవి చిన్నగా ఉండొచ్చు, పొట్టిగా, పొడవుగా ఉండొచ్చు. అందరూ పెద్దవే ఏరుకుంటారు. సో, ఇట్లా చేస్తున్న క్రమంలో నాటు విత్తనాలు వేసిన రైతులు దాన్ని మార్కెట్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అదే ఎవరింటి దగ్గర వాళ్ళు పండించుకుంటే వాళ్ళే తింటారు కాబట్టి ఇది చేసుకోవాల్సిన పని.